గమనం మలిచే మలుపులా పద ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమలుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెట్టు కొంకు లేని జన సైనికుడై పద రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను. కొండెపి అసెంబ్లీ నియోజకవర్గం సింగరాయకొండ గ్రామం నుంచి ఈరోజు వైసీపీ నుంచి జనసేన పార్టీ చేరటం జరిగింది. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ పటిమ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ విజయానికై పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరూ పనిచేయడానికి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజు వార్డు మెంబర్లు, అలాగే ట్రేడ్ యూనియన్ సభ్యులు, ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా జనసేన పార్టీలో ఈరోజు చేర్చినందుకు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో ఉత్సాహంగా రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో కొండేపి నియోజకవర్గంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి, ఆ విధంగా పనిచేసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరినీ కూడా జనసేన పార్టీలో చేరినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సయ్యద్ ఖాజా హుసేన్. నేను వైఎస్ఆర్ పార్టీ సింగరాయకొండ మండల ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిని, అలాగే ఆ ట్రేడ్ యూనియన్కి సంబంధించినటువంటి నాయకులు. ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో మేము చేరటానికి గల కారణాలు ఏంటంటే, గతంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, ఆ టైంలో చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్లో ఆయన చేసేటువంటి తప్పులు అవన్నీ మేము గతంలో జగన్ గారు ఇక్కడ పాదయాత్రగా వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రగా వచ్చినప్పుడు భవన నిర్మాణ కార్మికులు సంబంధించినటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్ళి ఆ రోజు ఆ పార్టీలో మేము ఆయన భవన నిర్మాణ కార్మికులకి ఏదో చేయగలడనే ఉద్దేశంతో మేము ఆ రోజు ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. కానీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకి దాదాపు 4-5 ఏళ్ళు కావస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు వరకు కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి అతని నోటి వెంబడ కనీసం ఒక్క మాట కూడా ఈ రోజు వరకు మాట్లాడినటువంటి పరిస్థితి. నేను ఆయనకి పాదయాత్రలో భవన నిర్మాణ కార్మికుల సమస్య కోసం ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చి దాదాపు 5 నిమిషాలు ఆయనతో నడిచి చేసినటువంటి మా శ్రమ వృధాగా తీసుకొని పోయి సముద్రంలో కలిపేశారు. ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో మేము ఉండటం
ఇంతకంటే అసమర్థత ఇంకా మాకు ఈ అసమర్థమైనటువంటి పనిని నేను తెలుసుకొని ఇన్ని రోజులకి చివరిదాకా వెయిట్ చేసాం. చెప్తారు కనీసం వాళ్ళ గురించి ఒక చిన్న పని చేసేటి ఎవరెవరికో ఇచ్చేటువంటి పథకాలు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ముందుకు రానటువంటి ఈ ప్రభుత్వంలో మేము కొనసాగటం మాకు ఇష్టం లేక ఈరోజు భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడినటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మన గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు. మాకందరికీ ఈ రాజకీయ భిక్ష పెట్టినటువంటి ముఖ్యులు మా అభిమాన నాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు. ముందల ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే నేను రాజకీయాల్లో రావడానికి కారణం ఆయనే. ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టబట్టి ఈరోజు మా అభిమానులందరం కూడా ఆయన వెంట నడిచాము. తర్వాత ఈరోజు అదే అభిమానంతో మళ్ళీ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవబోతున్నాం. కాబట్టి ఆయన ఆశయాలు మాకెప్పుడు కూడా మర్చిపోము. వీళ్ళందరి నాయకత్వంలో, ఈ పెద్దల నాయకత్వంలో మేము నడిచి ఈ జనసేన పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్ళగలమని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, అన్ని పార్టీల్లో గ్రూపులు ఉంటాయి, తగాదాలు ఉంటాయి. కానీ మన జనసేన పార్టీలో అలాంటి ఇష్టం ఉండదు మన నాయకుడికి. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మనం నిద్రపోకుండా ఆ పార్టీని కనిపెట్టుకుని ఆ పార్టీని అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని మీ అందరి ముందల, మన రియాజ్ గారి ముందల మాటిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మా మిస్సెస్ మూలగుంటపాడు 9వ వార్డు సభ్యులు వైఎస్ఆర్ పార్టీ తరఫున గెలిచారు. ఆమె కూడా ఈరోజు జనసేన పార్టీలో పెద్దల ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా మా నాయకులు, మా అభిమానులు, మా కార్యకర్తలందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీ కృషికి తోడ్పడతామని మీ అందరితో మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున రాష్ట్రం అప్పుల్లో కూరగపోయి ఈ రోజున మారని మచ్చగా రాష్ట్రం నిలిచిపోయింది. దీనికి తప్పు ఒప్పు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే. ఇందువల్ల రాష్ట్రం బాగా వెనుకబడిపోయింది. ఇవన్నీ నేను తట్టుకోలేక ఈ విధానాలకి నా మనసు విరిగిపోయి నేను ఒక నిక్కచ్చైన పార్టీ అధ్యక్షులు, నీతికి నిజాయితీకి మారుపేరు, బలహీన వర్గాలే నా ధ్యేయం, వాళ్ళ అభివృద్ధే నా ధ్యేయం అన్న విధానంలో పోతున్న మా కొన్నిదల శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుల వారికి పార్టీలో మా కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్యులు కనపర్తి మనోజ్ గారి ఆధ్వర్యంలో నేను ఈ పార్టీలో షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఇక నుంచి అల్లు పెరగని పోరాటం ఈ జనసేన పార్టీకి టంగుటూరు మండలం తరపున ఎప్పుడు నా సహకారం అవసరమైన శాయి శక్తుల నేను పనిచేస్తానని, పార్టీకి అండదండగా పార్టీ బైలాకి లోబడి ఆ విధానాలకు ఎప్పుడు కట్టుబడి ఉంటానని మనస్సాక్షిగా నేను చెప్తున్నాను. జై జనసేన, జై జై జనసేన.